హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. శుక్రవారం రోజు ఎవ్రీ ఫ్రైడే కూడా నేను ఇలా గడప పూజ అది చేసుకుంటానండి. ముఖ్యంగా మాఘమాసంలో అయితే ఇలా పాలతోటి గడప అది, శ్రావణ మాసంలో కూడా ఇలాగే చేస్తానండి. ఫస్ట్ అయితే 2 times పాలు వేసి గడపని కడుగుతానమాట, అంటే క్లీన్ చేసుకుంటా. తర్వాత నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసేసి కింద ఎప్పుడైనా సరే మనం ముగ్గు అది వేయాలంటే నేలనైతే తడి చేసుకోవాలండి. పొడి నేల మీద అలా ముగ్గు వేయకూడదు అనమాట. నేను ఇప్పుడు ఈ గడపకి అటువైపు ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఖాళీ ప్లేస్, అక్కడైతే జాజుతో అలికి ముగ్గు వేయటానికి వాటర్తో తడిపానమాట. పాలు నీళ్ళతోటి కలిపి శుభ్రంగా క్లీన్ చేశాక గడపని పసుపుతో ఇలా అలంకరించుకుంటాను. పసుపు ఏంటంటే పూర్వకాలంలో మనకి ఎక్కువగా బయట నుంచి దోమలు ఇలా క్రిమి కీటకాలు అలా వస్తాయి కదా, పసుపు యాంటీసెప్టిక్గా ఉంటుందనేసి మన పాదాలకు కానీ గడపలకు కానీ అలా శుభంగా ఉంటుంది. ప్లస్ మనకి సైంటిఫిక్గా కూడా 2 రీజన్లుగా ఇలా పసుపు అవి పూయటం అయితే జరుగుతుందండి. ఆ తర్వాత అయితే ముగ్గుతోటి పద్మం ముగ్గు వేస్తానన్నమాట. ఎక్కువగా నేను స్వస్తిక్లు పద్మం వేసుకుంటాను గడపలో. ఇలా పెయింటింగ్ వేసి కలర్స్ వేసింది ఎందుకంటే ఎప్పుడూ పచ్చగా ఉంటాయనేసి. బట్ వాటిపైన కూడా ఇలా నేను మనకి ముగ్గు పిండి ఉంటుంది కదా, దాంట్లో అయితే ఇలా ముగ్గులు వేసుకుంటాను. మనం ముగ్గిసి కంటే ఎక్కువగా బియ్యం పిండితో వేయటానికి మీరు ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే మనం వేసే ముగ్గు కూడా క్రిమి కీటకాలంటే చీమలు ఇలాంటివన్నీ జీవరాశులు తినే విధంగా ప్లాన్ చేసుకున్నామంటే వాటికి కూడా మనం ఫుడ్ అయితే సమర్పించినట్లు అవుతుందన్నమాట. అలా కమలాలు అన్నీ 3 వేసుకున్న తర్వాత స్వస్తిక్లు, అమ్మవారి పాదాలు, అవన్నీ ముగ్గులు అవి వేసుకుంటానండి. ఎక్కువగా స్వస్తిక్ ఏంటంటే మనకి మంచికి ఆ స్వస్తిక్ కూడా ఇలా నేను వేస్తున్నాను కదండి, ఆ సింబల్లో వేయాలన్నమాట. అటువైపుది ఇటువైపుది అటు మిస్ చేయకూడదు అనమాట. ఫస్ట్ ప్లస్ వేసి పైన వైపుకి వచ్చిన గీతకి ఫస్ట్ టర్న్ తీసుకొని ఆ తర్వాత అన్నీ వేటికది ఆపోజిట్ సైడ్లో వేసుకోవటమే అనమాట. దాని మీద కొంచెం పసుపు కుంకుమ, ఆల్రెడీ పసుపుతో పూజించాను కదా, కొంచెం కొంచెం కుంకుమ అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత జాజుతో అయితే కింద ఫ్లోర్ అయితే నీట్గా అలికేసి అక్కడ కూడా ముగ్గు వేసుకుంటాను. జాజుతో ఆల్రెడీ అలికినవి నేను వీడియోస్ పెట్టానండి. ఒక్కసారి మనం జాజుతో అలికామంటే ఫ్రైడే రోజు నేను గురువారమే అవన్నీ చేసుకుంటానండి, గురువారం ఈవినింగ్ టైంలో అలాగా. ఎందుకంటే శుక్రవారం ఉదయాన్నే మనకి పూజలు అవి ఉంటాయి కాబట్టి గురువారం కూడా లక్ష్మీవారంగానే చూస్తామన్నమాట. ఆ తర్వాత గడపకి అటువైపు ఇటువైపు పువ్వులు పెట్టేసేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసి క్లీన్ చేశాను కదా, అది ఆరిపోయింది. ఇంకొంచెం వాటర్ వేసేసి ఇలా జాజు పౌడర్ ఉంటుందండి మనకి మార్కెట్లో, 1/2 కిలో వచ్చేసి 60 రూపీస్ అలా ఉంటుందన్నమాట. 55 అలా ఉంటుంది. ఇది మనం ఒక్కసారి తెచ్చుకున్నామంటే మనకి 1 yearకి సరిపడా ఉంటుంది. ఒక 1/2 కిలో జాజు పౌడర్ కొంచెమేనండి వాటర్ వేసేసుకొని ఇలా పూసేసి మనం ఫస్ట్ మీరు చాక్ పీస్ తోటి గీసుకోండి. మనకి ఎంత క్వాంటిటీ అంటే ఎంత లెంత్ విడ్త్ అవి కావాలి అన్నది ఇలా పూసేసుకుంటే, నేనంటే మామూలుగా వేస్తూ ఉంటాను కాబట్టి అలవాటు మీద పూసేస్తున్నాను అనమాట. మామూలుగా కొంతమంది ఏంటంటే వంకలు టింకలుగా వస్తుంటుంది కదా, అలా కాకుండా కొంచెం చాక్ పీస్ తోటి లైన్ లాగా గీసేసుకున్నామంటే ఈజీగా ఆ లైన్కి ఇన్సైడే మనం పూసుకోవచ్చు. నేనైతే ఇలా చూసుకొని సెట్ చేసేసుకుంటున్నాను. అంటే డైలీ వేసుకుంటుంటాం కాబట్టి ఇలా మొత్తం లైన్గానే వస్తుందన్నమాట. తర్వాత దీనిపైన మన ఇష్టం వచ్చిన ముగ్గులు వేసుకోవచ్చు. నేనైతే చుక్కల ముగ్గులు వేస్తున్నాను అనమాట. మధ్య మధ్యలో ఏవో ఒకటి అలా గీతలు కానీ లేదు అంటే పద్మం కానీ అలా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చుక్కల ముగ్గులు ఎప్పుడైనా సరే టెర్రకోట పెయింట్ అంటాం కదా, జాజు పౌడర్ కూడా టెర్రకోట పెయింట్ కలర్లోనే ఉంటుంది. ఎక్కువగా మనకి శిల్పారామం అటువైపు చూసినట్లయితే ఇలా టెర్రకోట పెయింట్ మీద ఈ ముగ్గు ఇలా మెలికల ముగ్గులు అవి ఎక్కువ వేస్తారండి. మనం ఎన్ని డిజైన్ ముగ్గులు వచ్చినా కూడా ఈ మెలికల ముగ్గు చుక్కల ముగ్గుకున్న ప్రాధాన్యత అయితే ఎప్పటికీ కూడా తగ్గదనమాట.
ముఖ్యంగా మనం ఈ గడపలు ఇవన్నీ పూజించుకోవటానికి ఒక పాజిటివ్ లుక్ వస్తుందండి ఇంటికి, గుమ్మానికి. మీరు పూజించిన గడపకి, నార్మల్ ఏమి ముగ్గు వేయని గడపకి మీరు తేడా చూస్తే అర్థమైపోతుంది. అటువైపు ఇటువైపు అమ్మవారి పాదాలైతే వేస్తున్నానండి. మనం వీక్లీ ఒక్కసారి ఇలాగ జాజుతో అలుక్కున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రతిరోజు కూడా ఆ పైన ఉన్న ముగ్గు వరకు అయితే తీసేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ అలా చల్లుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ వేసుకోవచ్చు. కానీ పొడి నేల మీద వేయకూడదు కాబట్టి కొంచెం ఫ్యూ డ్రాప్స్ వాటర్ చల్లుకొని ముగ్గు అయితే చేంజ్ చేసుకోవచ్చు ఎవ్రీడే కూడా. ఈ జాజ్ ఏంటంటే ఎవ్రీడే కూడా మళ్ళీ తీయటం వేయటం ఏంటంటే కొంచెం కలర్ తీయటానికి ఆ క్లాత్ తోటి అది డైలీ క్లీన్ చేయాలంటే కష్టమే కదండి. అందుకని ముగ్గు చేంజ్ చేసుకోవచ్చు. జాజ్ అయితే వీక్లీ వన్స్ అయితే మీరు శుభ్రంగా ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ తీసేసుకొని నీట్గా కొంచెం వాటర్ పెట్టుకొని గట్టిగా పిండి ఆ ఏరియా వరకు క్లీన్ చేసుకుంటే ఈజీగా అయితే పోతుందండి. ముఖ్యంగా మనకి ఈ ముగ్గులు వేయటానికి అది కారణం ఏంటంటే మనకి వాస్తు అనేది ఉంటుంది కదా ఇంట్లో. మనకి అన్ని దిక్కులు, ఆయా దిక్కుల్లో నివసించే దేవతలు వారి వారి విధులు నిర్వర్తిస్తుంటారనమాట, అంటే కర్తవ్యాలు అవి. ఆ తర్వాత ఈ గృహాలకు సర్వసుఖాలు, సత్ఫలితాలు అలాంటివి అందిస్తుంటారు కదా. బ్రహ్మదేవుని ఆశీస్సుల ప్రకారం ఈశాన్యంలో ఈశ్వరుడు ఉంటాడనమాట. అంటే అక్కడ పూజ అలాంటివి చేస్తూ ఉంటాము. ఆగ్నేయంలో అగ్ని ఉంటుంది కాబట్టి పొయ్యి అవి పెట్టుకుంటాము. నైరుతి మూల మామూలుగా ఏవైనా విలువైన వస్తువులు, మనమే కబ్బోర్డ్లు కానీ లేదు అంటే బెడ్రూమ్లు కానీ అలాంటివి నైరుతి మూల ఏర్పాటు చేసుకుంటారు. వాయువ్యంలో వాష్రూమ్స్ కానీ అలాంటివి పెట్టుకుంటారనమాట. ఎక్కువగా మనకి ఏంటంటే ముగ్గులు అవి ఈ ఉత్తరం గడప ఉంటుంది కదా, తూర్పు వైపుకి ఈస్ట్ వైపుకి. ఆ ఈశాన్యం మూలైతే చిన్నదైనా సరే మనకి ఎటువైపు వాకిలి అది మనకి నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు. ఈస్ట్ వైపు మాత్రం ఈశాన్యం మూలలో చిన్నది ఏదైనా సరే పద్మ ముగ్గు అలా వేసుకొని చిన్న రాగి చెంబులో అయితే వాటర్ పోసేసుకొని పెట్టుకోండి. మనం ఏ దిక్కు వాకిలు ఉన్నా కూడా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కానీ క్వార్టర్స్ ఉన్న వాళ్ళు కానీ మనకి ఒకే రకంగా ఈశాన్యం వాస్తు ప్రకారం అలా అయితే కట్టరండి. వాళ్ళ కంఫర్ట్ తగినట్లుగా కడతారనమాట. అదే మనం ఓన్ హౌస్ అనుకోండి, మనం ఇష్టం వచ్చింది అన్నట్లుగా మంచిగా వాస్తు ప్రకారం కట్టించుకుంటాము. అవి ఎలాంటి దోషాలు అలా ఉండకుండా ఉండాలంటే చిన్నది ఏదైనా సరే ఈశాన్యం మూల పద్మం ముగ్గులాగా వేసుకొని ఒక రాగి చెంబులో వాటర్ పోసి కొంచెం ఏవైనా ఫ్లవర్స్ మనకి డైలీ దొరుకుతుంటాయి కదా, ఆ ఫ్లవర్స్ కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ మూల అరేంజ్ చేసుకున్నామంటే మనకి చాలా వరకు అయితే వాస్తు దోషాలు అలా పోతుంటాయి. అంతేకాకుండా ఎవ్రీ ఫ్రైడే కూడా కొంచెం నిమ్మకాయ అది కట్ చేసి వాకిలికి అటువైపు ఇటువైపు కొంచెం ఉప్పు వేసేసుకొని ఏవైనా ఓల్డ్ ప్రమిదలు అవి ఉంటాయి కదా వాటిపైన ఉప్పుతోటి నిమ్మకాయ అవి పెట్టుకున్నామంటే కొంచెం దిష్టి దోషాలు అలా పోతాయి. అంతేకాకుండా మనకి కలబంద ఉంటుంది కదండి, అది మనకి చెట్లతో సహా ఒక్కొక్క చోట ఎక్కువగా పెరుగుతుంటాయి కదా, అక్కడ చెట్టుతో సహా పీక్కొని వచ్చి అది రివర్స్లో ఉల్టా అంటే మనం రివర్స్లో కలబందని ఇంటికి డైరెక్ట్గా తగిలించామంటే చాలా వరకు నరదిష్టి అలా తగ్గుతాయన్నమాట. అంటే మరీ మూఢ విశ్వాసాలు అయితే కావండి, ఇవంతా న్యాచురల్ రెమెడీ అనమాట. న్యాచురల్ కొన్ని ఉంటాయన్నమాట. మనకి ఏదైనా హెడేక్ వస్తే ఉప్పు తీయించుకోమంటుంటారు కదండి, దిష్టి తగిలిందనేసి. అలాగా అవన్నీ పెద్దవాళ్ళే చెప్పినవి కాబట్టి కొన్ని పాటించుకోవచ్చు అనమాట. మనం యంత్రాలు ఇలాంటివన్నీ ఎక్కువగా మనం మూఢ విశ్వాసాలు అయితే పెట్టుకోకూడదు. కానీ చిన్నపిల్లలు అలా ఉంటుంటారు కాబట్టి మనం గుమ్మడికాయ కట్టుకోవటం కానీ మన పాత పూర్వీకులు చెప్పేవండి. ఇప్పుడు అంటే అందరూ ప్రతిరోజు చెప్పేది అవి చేయండి, దిష్టి దోషం ఇవి చేయండి, ఇలాంటివన్నీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా చేయకూడదు అనమాట. కొంతమంది ఎర్రనీళ్ళు తీసుకొని వచ్చి నలుగురు నడిచే దారిలో పోస్తుంటారనమాట. 4 రోడ్ల మధ్యలో పోస్తే దిష్టి పోతుంది
అని కోడిగుడ్లు తీసుకురావటం, బూడ్చి పెట్టడం, నడిచే దారులలో నిమ్మకాయలు వేయటం, గుమ్మడికాయలు కొట్టడం ఇలా చేస్తుంటారండి. మన మంచి కోసం ఎదుటి వాళ్ళని భయపెట్టడం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఎదుటి వాళ్ళు ఇప్పుడు మీరు దిష్టి తీసి అక్కడ నిమ్మకాయలు అలా వేశారనుకోండి, అవి వేరే వాళ్ళు పిల్లలు పాపం ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని కూడా మనం మన పిల్లల్లాగే మన వాళ్ళలాగే భావించాలన్నమాట. అందుకని ఏదైనా అది మీరు దిష్టి అది తీసుకుంటే ఎవ్వరు నడవని చోట ఏవైనా చెట్లులో అవి ఎర్రనీళ్ళు కూడా తీసుకున్నట్లయితే తొక్కని చోట పోసుకోండి. ఏవైనా చెట్లు వేస్ట్ ఉంటాయి కదా, అక్కడ ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా మనం ఇలాంటివి మీరు మీ పాత పద్ధతులు అవి అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నాకు తెలిసిన ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. ఎవరిని నొప్పించకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ మనమైతే పాటించాలి. తర్వాత నేను నిన్న శ్లోకాలు రోజుకొకటి చెప్తానన్నాను కదండి పిల్లల కోసం. ఈరోజైతే నిన్న వేమన శతకం చెప్పాను, ఈరోజు శ్రీకృష్ణ శతకం చెప్తానన్నమాట. అది కూడా ఈజీ దాంతో మొదలు పెడతాను. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు, నీడా నీవే, సకుడవు నీవే, గురుడవు నీవు, దైవము నీవే, నా పతియు గతియు నిజముగ కృష్ణ. దీని అర్థం ఏంటంటే, ఓ కృష్ణ, నాకు తల్లి తండ్రి తోడు నీడ స్నేహితుడు గురువు దైవం ప్రభువు అన్నీయు నీవే, నీవే నా దిక్కు అని. ఇది మన భక్తులు ఆయన్ని కొలిచే విధంగా చెప్పే శ్లోకం అన్నమాట. అన్నీ నీవే తల్లివి తండ్రివి గురువు అన్నీ ఆయనే అన్నట్లుగా ప్రార్థించే ఒక శతకం అన్నమాట. ఇది వచ్చేసి శ్రీకృష్ణ శతకం అండి. పిల్లలకి వీలైనప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నేర్పించండి. మనకిప్పుడు మాఘమాసం వస్తుంది కదండి. మాఘమాసంలో కొన్ని పండుగలు ఉంటాయన్నమాట. భీష్మ ఏకాదశి కానీ రథసప్తమి కానీ, రథసప్తమి రోజు ఏంటంటే జిల్లేడాకులు అవి చిక్కుడాకులు కానీ తలపైన పెట్టుకొని తలస్నానం అవి చేసేసి పొంగలన్నం అది వేసుకుంటారు. చిక్కుడుగాయలతోటి సూర్యుడికి రథం ముగ్గు అలా వేసుకొని పొంగలి పరమాన్నం అది కాచుకుంటారండి. పూజ అది చేసుకుంటారు. అలా రథసప్తమి రోజు అయితే చేసుకుంటారు. భీష్మ ఏకాదశి రోజు ఏంటంటే చాలా వరకు చాలామంది ఉపవాసం ఉంటారు. కొంతమంది ఏంటంటే విష్ణుమూర్తిని కొలుస్తారనమాట. అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ, అలా వెంకటేశ్వర స్వామి పూజ అలా చేసుకుంటారు. ఎక్కువగా భీష్మ ఏకాదశికి అన్నవరంలో సత్యనారాయణ స్వామికి అయితే సత్యనారాయణ సంవ్రతం అలా చేసుకుంటారండి. సామూహికంగా అలా అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో కూడా చేసుకుంటారు. తర్వాత మహాశివరాత్రి ఇలాంటి ఎన్నో పండుగలు ఉన్నాయన్నమాట. మాఘమాసంలో మడుగున పడ్డా కూడా పుణ్యమే అంటారనమాట. మడుగు అంటే ఏదైనా చిన్న అంటే మనకి చెరువుల్లో చిన్న చిన్న చెరువులు ఉంటాయి కదా, మనకి వాటర్ అంతా ఇంకిపోయి ఉంటాయి, దాన్ని మడుగు అంటారు. కొంచెం వాటర్ ఇసుక అలా ఉన్న దాంట్లో అలాంటి చోట మునిగి స్నానం చేసినా కూడా పుణ్యమేనంటండి. వీలైన వాళ్ళు దగ్గరలో ఏవైనా మీకు నదులు కానీ చెరువులు కానీ ఏవైనా ఉంటే తప్పకుండా స్నానం చేయండి. అట్లీస్ట్ తెల్లవారుజామున బావి దగ్గర అలా అయినా స్నానం చేయొచ్చు అనమాట. మాఘమాసంలో ఎక్కువగా లక్ష్మీదేవికి అలా పూజ చేస్తారండి. క్షీరాన్నం అంటే పాలన్నం అలా ప్రసాదంగా సమర్పిస్తారనమాట. ఇలా మాఘమాసంలో రకరకాల పూజలు చేసుకుంటారు. మనకి ముఖ్యంగా ఎంతో పెద్ద పండుగ ఏంటంటే మాఘమాసంలో మహాశివరాత్రి అన్నమాట. శివరాత్రి రోజు ఏంటంటే చాలామంది ఉపవాసం ఉంటారు, ప్లస్ జాగారం ఉంటే మంచిదంటారండి. ఉపవాసంతో పాటు ఉపవాసం అంటే స్వామికి సన్నిధిలో ఉంటామన్నమాట. అంటే ఆయనకి దగ్గరలో ఉండి ఆయన సేవ నామస్మరణ అలా చేసుకుంటూ ఎక్కువగా భక్తి పాటలు దైవ సంకీర్తనలు ఇలాంటివి చేసుకోవటం, దైవ సన్నిధిలో గడపటం అన్నమాట. అంతేకాని ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఉమ్ము కూడా మింగకుండా అదివరకు రోజుల్లో చేసేవాళ్ళండి.
అప్పుడు ఉన్న ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అప్పుడు ఉన్న ఎనర్జీ లెవెల్స్ వేరు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే చాలామంది హెల్త్ ఇష్యూస్తో ఉంటారనమాట. అందుకే పాలు తాగొచ్చు మీరు, కాచినవి, ఫ్రూట్స్ తినచ్చు. ఏంటి ఈవినింగ్ టైము అలా ఉండలేని వాళ్ళు ఏదైనా బ్రేక్ఫాస్ట్ అలా చేసుకోవచ్చు. కానీ జాగారం అంటే మనం సమూహికంగా ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ కానీ అలా కలిసేసి ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళటం, అక్కడ గడపటం, ఆ తర్వాత 1 o'clock అలా వచ్చేసామంటే 12 దాకా ఉంటే అది అయిపోయినట్లేనండి కంప్లీట్ జాగరణ. 1 నుంచి ఏంటంటే ఇంకా మనకి నిద్ర అది పోవటానికి నిద్ర పట్టదనమాట. అప్పటి నుంచి ఇల్లు అదంతా శుభ్రం చేసుకోవటం, ఏవైనా మనం అంటే ఫాస్టింగ్ ఉంటాం కదా, ఫాస్టింగ్ ఉన్న తర్వాత మనం తినాలన్నమాట. ఏదైనా కూడా భోజనం, ముఖ్యంగా అన్నం, ప్రసాదం అది స్వీకరించాలి. అప్పుడే ఆ ఉపవాసానికి అనేది ప్రాముఖ్యత, ఆ ఉపవాసానికి ఫలితం ఉంటుందన్నమాట. అందుకే ఆ ఫుడ్ ఐటమ్స్ అవి ప్రిపేర్ చేసుకోవటం, స్నానాలు చేసుకోవటం, ఇల్లు శుభ్రం చేసుకోవటం, దైవ పూజ చేసుకోవటం. అది కూడా మనం బ్రహ్మ ముహూర్తంలో 3:34 కల్లా మీరు ఈ పనులన్నీ ముగించుకొని 4కి 3:30 కల్లా బ్రహ్మ ముహూర్తంలో శివార్చన, శివ పూజ, శివాభిషేకం, అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకునేలాగే మనకి 5 అవుతుందన్నమాట. తర్వాత ఒకసారి దేవాలయం దగ్గరలో ఉంటుంది కదా, విష్ణాలయమో శివాలయమో, అక్కడికి వెళ్ళేసి పంతులు గారికి వాయినం అవి ఇచ్చేసి ఆయన ఆశీర్వాదం అలా తీసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా మనం ఇంటికి వచ్చేసి మన ఉపవాసం అదంతా చెల్లించుకొని, అంటే మనం ఒక్క పొద్దు అవన్నీ ఉంటాం కదా, మనం ప్రసాదం అది నైవేద్యంగా స్వీకరించితే అంతటితో ఆ శివరాత్రి ఉపవాసం అయితే అయిపోతుందండి. నేనైతే ఈ విధంగానే చేసుకుంటానన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా మాకు దగ్గరలో మేళ్ళ చెరువు అని ఉందన్నమాట. అక్కడ 5 days తిరునాళ్ళు చేస్తారు మహాశివరాత్రికి. ఆ శివరాత్రి రోజు ఏంటంటే ఫుల్ స్వామి దర్శనానికి చాలా టైం పడుతుందండి. ఎక్కువగా ఈ తిరునాళ్ళకి అలా వచ్చేది ఎందుకంటే జాగారం ఉండటం కోసం వస్తారనమాట. 9 o'clock 10 o'clock అలా వెళ్తారు. ఎర్లీ మార్నింగ్ 2కి 3కి అలా ఇంటికి వచ్చేసి మా కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటామన్నమాట. నేను 3 years నుంచి ఇలా పూజలు, నా పనులు అన్నీ అయిపోయినాక ఈవినింగ్ టైంలో గడప దగ్గర అలా దీపం అది పెట్టుకుంటానండి. తులసమ్మ చెట్టు దగ్గర అలా ఇంట్లో కూడా సంధ్య దీపారాధన అది చేసుకుంటాను. తర్వాత ఈ మూవీ ఏంటంటే సాంబా మూవీ అనమాట. మనకి తెలుగులో టెంపర్ ఉంది కదా, అది హిందీలో అనమాట, రణ్వీర్ కపూర్. ఆ మూవీ అయితే వాచ్ చేస్తూ ఈవినింగ్ టైం అయితే డిన్నర్ అది ఫినిష్ చేశానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.